అంతే ఎవరు సార్ ఇక్కడ కొద్దిగా అందరూ వస్తారు. రన్ అవుతూ ఎంతో విధంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మన అనేక మంది ఫోన్ చేస్తారు, నెల్లూరులో సినిమా తీయాలి, మాకు హైదరాబాద్లో అయితే ₹1,00,00,000 ఖర్చు, నెల్లూరులో అయితే 30 లక్షలు ఖర్చు అని చెప్పి అనేక మంది సినిమాలు తీద్దామని వచ్చారు. అందులో ప్రముఖంగా రామారావు గారు ఒక 70 సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అనేక సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ, అలాగే దానికి శోభన్ గారు ప్రొడ్యూసర్గా, రాధా ఆర్టిస్ట్గా, అలాగే దానికి సపోర్ట్గా 25 కళా సహకారం చేసుకుంటూ, జనార్దన్ గారు, నందకిషోర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఒక సినిమా ప్లాన్ చేశారు. ఇప్పుడు చూస్తే మన సినిమాలు ఎంతమంది నరికితే అంత సినిమా హిట్ అవుతుంది. ఏ సినిమా కూడా ఒక సాంప్రదాయంగా లేదు, నరుక్కోవటం, చంపుకోవటం. ఆ ఉద్దేశంతో సమాజంలో ఒక కొత్తదనం తీసుకురావాలని చెప్పి ధైర్యంతో సాగర సంగమం ఆ కాలంలో సినిమాల్లో లాగా ఒక కూచిపూడి భరతనాట్యం మీద ఒక డ్యాన్స్ మీద తీసుకోవాలని చెప్పి తను ముందుకు రావటం, దానికి రేపు 18 టౌన్ హాల్లో ఆడిషన్స్ లాగా జరుగుతుంది. దీంట్లో ప్రధానం ఏంటంటే ఒక డ్యాన్స్ మీదే జీవితం జరుగుతుంది. అంటే డ్యాన్స్ మీద ఎలా చేసుకోవాలి, ఎలా మన సాంప్రదాయం, మన కట్టుబాట్లు, మన యాస భాష, మన పండుగలు, మన సంస్కృతి కాపాడుకోవాలి. ఇప్పుడు విదేశాల్లో మన సంస్కృతి వచ్చింది, ఆడ అమ్మా నాన్న అంటాం, ఆడ భరతనాట్యం కూచిపూడి వచ్చి, ఇక్కడ అమ్మా నాన్న పోయింది, మమ్మీ డాడీ వచ్చేసింది. ఈ కాలంలో కొంత నేను సమాజాన్ని మార్చాలని చెప్పి వీరు ముందుకు రావటం, వారు ప్రొడ్యూసర్గా శోభన్ గారు నిజంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రావడం చాలా కష్టం, అలాంటిది వారు రావటం, ఈ సినిమాని ఇలా ప్లాన్ చేస్తున్నారు. రేపు 18 ఆడిషన్స్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సినిమా ప్రారంభిస్తారు. కాబట్టి సినిమా పేరు కదలిక, సినిమా పేరు రేపు టైటిల్ లైన్ చేస్తున్నాం. కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా ఇలాంటి సాంప్రదాయ సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి. చిన్న సినిమాను ఆదరించబట్టే ఇంతమంది నటులు వస్తారు. కాబట్టి శోభన్ గారు ధైర్యంగా వచ్చి నేను డబ్బు పెడతా చెప్పుకుని వాళ్ళని అభినందిస్తూ, ఇలాగే మన సాంప్రదాయమైన సినిమాలు మరిన్ని రావాలి. ప్రేక్షకులు ఒకప్పుడు సినిమా చూసి వస్తే ఆ రోజు ఆనందపడేవాడు, ఈరోజు సినిమా చూసి అసలు మర్చిపోతున్నాం ఆ సినిమాని. ఇలాంటి సినిమాలు తప్పకుండా మా 25 కళాశాల సపోర్ట్ చేస్తున్నాను తెలియజేస్తూ, సినిమా సర్చ్ కూడా ఎప్పుడు కూడా ముందుకు చెప్పి తెలియజేస్తూ, రాధా అమ్మాయి చాలా చక్కగా ఉంది, అమ్మాయి కూడా ఆదరణ చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మన నెల్లూరులో మాకు వేదికనిచ్చిన అమరావతి శ్రీకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మనస్సంబంధులు స్పందించుకుంటున్నాను. ఎన్నో 2,500 సినిమాల వరకు డ్యాన్స్ కంపోజింగ్ మాస్టర్గా ప్రముఖ హైదరాబాద్లో పేరుందండి. ఎన్నో సినిమాలు చేశాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా
దర్శకత్వం వైపు కదలిక అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాను. ఈ చిన్న చిన్న అడుగులు వేసుకుంటే ఈ ప్రాజెక్టు హిట్ కావాలని దేవుని స్మరించుకుంటూ మిమ్మల్ని అందరినీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఈ సినిమాలో 7 ట్రూపులు ఉంటాయి. ఒక్కొక్క ట్రూప్ ఒక్కొక్క జిల్లాలో ఆడిషన్ చేసి ఆడిషన్తో పాటు కాంపిటీషన్ దాంట్లో విన్ అయిన వాళ్ళకి ఈ మూవీలో అవకాశం ఇస్తున్నామండి. దీంట్లో డ్యాన్సర్సే ఆర్టిస్టులే డ్యాన్సర్గా ఉంటారు. ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు. డ్యాన్సర్సే మెయిన్ ప్రాధాన్యంగా తీసుకొని సెంటిమెంట్గా తల్లి సెంటిమెంట్తో ధర్మానికి అధర్మానికి డ్యాన్స్ రూపంలో ఏ విధంగా అసలైన కళాకారుడు అడుగుని పడిపోతున్నాడు, అతను ఏ విధంగా అయితే కిందకి పడిపోతున్నాడు, అతను నమ్మిన సిద్ధాంతం కరెక్ట్గా డ్యాన్స్ పర్ఫెక్ట్గా నమ్మి ఉంటే ఏ రోజైనా విజయం సాధిస్తాడని మన ఈ సినిమాలో చెప్పడం జరుగుతుందండి. ఈ సినిమా పేరు కదలికగా. ఇది ఎవరి మూమెంట్, ప్రతి మూమెంట్ మనం డ్యాన్స్ చేస్తున్నా కూడా నడుస్తున్నా కూడా ప్రతి మూమెంట్కి ఈ కదలిక మెయిన్ అనమాట. దీన్ని కదలికనే డ్యాన్స్ అనమాట. సంగీతం కదలిక ఈక్వల్ టు నృత్యము నాట్యం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే మీకు కొత్త సాగర్ సంగమం టైపులో సాగర్ సంగమం ఏంటంటే క్లాసికల్ మీద మన వరల్డ్లో ఉండే డ్యాన్సెస్ అన్ని కలిపి ఒక వేదిక మీద తీసుకొని వచ్చేసి ఈ కదలిక ద్వారా మీ ముందుకి తీసుకొని వచ్చి విజయం చేకూరుస్తానని నమ్మకంతో మా శోభన్ గారు మాకు అండగా ఉండి ఆయన మాకు కోఆపరేట్ చేస్తున్నందుకు మీకు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. పీవీపీ క్రియేషన్స్లో కదలిక అనే మూవీకి బండ్ల రామారావు గారు డైరెక్టర్గా అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి శోభన్ గారికి నిజంగా మనసే తర్వాత రుణపడి ఉంటాను. ఎందుకంటే రామారావు గారిని నేను కృష్ణానగర్లో చాలా సందర్భాల్లో నా సినిమాల కోసం నేను వెళ్ళినప్పుడు నా ప్రయాణంలో చాలా సందర్భాల్లో చూశాను. ఎప్పుడూ కూడా ఎనర్జెటిక్గా జిల్లా నుంచి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న చిన్న హీరోలకు కూడా కొరియోగ్రఫీ చేసి సిల్వర్ స్క్రీన్ మీద అతని పేరుని కొరియోగ్రాఫర్గా నెల్లూరు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మా రామారావు గారికి బండ్ల రామారావు గారికి కదలిక వచ్చి కదలిక అనే ఒక టైటిల్ పెట్టి సినిమా తీయడం మొదలుపెట్టాడు. నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రామారావు గారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను, యాక్చువల్గా ఒక ఏదన్నా డ్యాన్స్ అనగానే క్లాసికల్ వెర్షన్ తీసుకుంటారు. మీరు వరల్డ్లో ఉన్నటువంటి అన్నిటికీ సంబంధించి తీసుకొని ఇందులో ముఖ్య ఉద్దేశం నిజంగా ఆ కళాకారులు, డ్యాన్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్లు కానీ డ్యాన్సర్స్ కానీ నిజంగా మీ అందరికీ ఒక మంచి అవకాశం ఇది. ఎప్పుడు మీరు ఆ స్క్రీన్లోనో గ్రూప్లో వెనకుండకుండా మీలో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ అంటే ఒక డ్యాన్స్ కళాకారుడికి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా ఒక మంచి నటుడుగా ఉంటాడు. అది గుర్తించినటువంటి మన రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే మా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా నెల్లూరు కళాకారులకి ఇది ఎప్పుడు విన్నంటే ఉండి ఒక దిక్చూసిగా ముందుకు నడుపుతూ ఉంటారు. అన్నగారి బాటలోనే మా 25 కళా సంఘాలతో పాటు మేము నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఉంటుంది. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ శోభన్ గారు. పీవీపీ క్రియేషన్స్లో కదలిక రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేమందరం మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జై హింద్.